శ్రీ మహావిష్ణువు ఒకానొకప్పుడు తన పాదం నుంచి కొంత జలాన్ని సృష్టించాడు. ఆ జలంలో లక్ష్మీదేవిని స్నానం చేయించాడు. లక్ష్మీదేవి స్నానవాడగా వచ్చిన జలాన్ని వెంకటాచలం మీదకి పంపించాడు. దీనికి ఘోణతీర్థం అని పేరు పెట్టాడు. ఈ తీర్థంలో ప్రతి మాఘ ఫాల్గుణ చైత్ర పూర్ణిమలలో సకల లోకాలలో ఉన్న నదులు వచ్చి స్నానవాడి తమ జలాన్ని విడిచిపెడతాయి. త్రిమూర్తులు వచ్చి ఇందులో స్నానం చేసి తమ పాదధూళి ఇందులో విడిచిపెడతారు. దేవతలంతా ఇందులో స్నానం చేస్తారు. అందువల్ల ఈ తీర్థం చాలా మహిమ కలిగిన తీర్థం అవుతుంది. కురుక్షేత్రంలో 1000 బంగారు కాసులు దానం చేయటం వల్ల, బంగారపు అంచు ఉన్న పట్టు వస్త్రాలు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ పూర్ణిమ నాడు ఘోణతీర్థంలో స్నానం చేస్తే కలుగుతుంది. కన్యాదానాలు ఒక 10,000 చేస్తే వచ్చే ఫలితం, ఏనుగులు గుర్రాలు 10,000 దానం చేస్తే వచ్చే ఫలితం, కోటాను కోట్ల రత్నాలు దానం చేస్తే వచ్చే ఫలితం, అనేక యజ్ఞములు చేస్తే వచ్చే ఫలితం, అవన్నీ ఈ తుంబురు తీర్థంలో మాఘ ఫాల్గుణ చైత్ర పూర్ణిమలలో స్నానం చేయటం వల్ల వస్తుంది. గ్రహణ సమయంలో పితృదేవతలకు ఇక్కడికి వచ్చి శ్రాద్ధకర్మ చేస్తే అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇంతెందుకు, ఈ తీర్థం చూసినా ఇందులో స్నానం చేసినా అటువంటి వాడు శాశ్వత వైకుంఠం పొందుతాడు. సుస్పష్టంగా చెప్పాడు.